మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. యోహాను సువార్తలో యేసుక్రీస్తు చేసిన 7 అద్భుతాలను మనం నేర్చుకుందాం. ఈ వీడియోని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు చేసిన అద్భుతాల యొక్క ఉద్దేశాలు, రక్షణ ప్రణాళికను ముందుకు తీసుకువెళ్ళడానికి దేవుని అధికారమును చూపించుటకు 36 అద్భుతాలను చేశాడు. 20 అద్భుతాలను రాశాడు, మార్కు 18 రాశాడు, లూకా 20 రాశాడు, యోహాను 7 అద్భుతాలను రాశాడు. ఈ 7 అద్భుతాలను గురించి మనం ఈ రోజు నేర్చుకుంటున్నాం. మొదటి అద్భుతం, కానాను పెళ్లి విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చుట. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాలలో రాయబడి ఉంటుంది. యూదుల ఆచార సాంప్రదాయ ప్రకారం ద్రాక్షారసం జీవానికి మరియు సమృద్ధికి, సంతోషానికి సాదృశ్యం. ఈ అద్భుతం ద్వారా యేసు ప్రభువు ఆయనే జీవానికి మూలం మరియు నిత్య ఆనందానికి ఆయనే మూలం అని రుజువు చేస్తున్నాడు. రెండవది, ప్రధాన కుమారుని స్వస్థపరచుట. యోహాను సువార్త 4వ అధ్యాయము 46 నుంచి 54 వరకు మనం నేర్చుకుంటాం. యేసు ప్రభుల వారు కానానులో ఉన్నాడు, కానీ ప్రధాని కుమారుడు కపెర్నహూములో ఉన్నాడు. ప్రధాని కానానుకు వచ్చి, ప్రభువా నా కుమారుడు సావసిద్ధమై ఉన్నాడు, ఆయనను స్వస్థపరచమన్నప్పుడు ప్రభుల వారు కపెర్నహూములోకి వెళ్లకుండానే కానానులో ఉండే నీ కుమారుడు ఈ క్షణమందే స్వస్థపరచబడ్డాడని చెప్పినప్పుడే తన యొక్క కుమారుడు స్వస్థపరచబడ్డాడు. సో యేసు ప్రభుల వారు ఈ అద్భుతం ద్వారా ఆయనకు దూరం మీద కూడా అధికారం ఉందని రుజువు చేస్తున్నాడు. ఓకే, మూడవ విషయాన్ని మనం నేర్చుకుందాం. బెతెస్దా కోనేరు దగ్గర కుంటివాడిని స్వస్థపరచుట. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 17 వచనాల్లో మనం చూస్తాం. బెతెస్దా కోనేరు దగ్గర చాలా మంది రోగులు ఉంటారు. అందులో ఒకడుంటాడు, సుమారుగా 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడై ఉంటాడు. కానీ యేసు వాడిని చూసి వాడిపైన కనికరం ఉంచి వాడి పరిస్థితిని గ్రహించి వాడిని నీ వెంటనే నీ పరిపెత్తుకుని నడవమనగానే వాడు నడవసాగాడు. ఈ అద్భుతం ద్వారా ఆయనకు కాలాల మీద కూడా అధికారం ఉందని రుజువు చేశాడు. ఆయన కాలానికి కూడా అతీతుడు. 4వ, బెత్షైదా దగ్గరలో 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారంగా పంచాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలను మనం చూస్తాం. ఆయనే జీవాహారము, ఆయనే పోషకుడుగా ఈ యొక్క అద్భుతంలో మనం చూస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, 5th వన్, నీళ్ళ మీద నడుచుట మరియు సముద్రమును నిమ్మలింపజేయుట. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూస్తాం. యేసు ప్రభు ప్రకృతి అంతటి మీద కూడా ఆయనకు అధికారం ఉందని అద్భుతాన్ని చేయడం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం. సముద్రం ఉప్పొంగుతూ ఉన్నప్పుడు, శిష్యులు భయపడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు సముద్రమును నిమ్మలింపజేశాడు. డియర్ ఫ్రెండ్స్, 6th వన్, పుట్టు గుడ్డివానికి కంటి చూపును ప్రసాదించుట. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 7 వచనాల వరకు ఈ అద్భుతం ద్వారా ఆయనే లోకమునకు వెలుగు, అన్ని రోగాల మీద ఆయనకు అధికారం ఉందని రుజువు చేస్తున్నాడు. 7వది, లాజరును మరణం నుంచి తిరిగి లేపుట. యోహాను సువార్త 11వ అధ్యాయం మనం 40 నుంచి 45వ వచనం వరకు మనం చూడగలుగుతాం. సో లాజరును మరణం నుంచి తిరిగి లేపి మరణం మీద కూడా అధికారం ఉందని రుజువు చేస్తున్నాడు.